ఈ కాలంలో ఉలవలు తీసుకోవటమే మానేశారు. ఎవరో ఒకరు తప్ప వీటిని అంతగా తినటం లేదు. కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు ఉలవలతో గుగ్గిళ్ళు, ఉలవచారు వంటి వంటకాలు తయారు చేసి తీసుకునేవారు. అందుకే వారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఉలవలని చారుగా చేసి అమ్ముతూ మంచి లాభాలు గడిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం. ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పేవారు. గతంలో వీటిని గుర్రాలు, పశువుల మేతగా ఉపయోగించేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదవారి ఆహారంగా కూడా ఉండేది. తరువాతి కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకే ఉలవలకు మంచి డిమాండ్ వచ్చింది. దీన్నే ఆసరాగా ఏలూరు జిల్లా నూజివీడికి చెందిన రైతు కుటుంబం హైగ్రీవ ఉలవచారు అనే పేరుతో 2009 నుంచి తయారు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. మేము 2009లో స్టార్ట్ చేశాము. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది, 15-16 సంవత్సరాలు అవుతుంది. మా దగ్గర 10 మంది వర్కర్స్ దాకా పనిచేస్తున్నారు. సీజన్లో అయితే 10 మంది పైనే ఉంటారు. ఉలవచారు ముందు ఉలవలు కడిగేసేస్తామండి శుభ్రంగాను. తర్వాత ఉడకబెట్టేసి వాచి చింతపండు, ఉల్లిపాయలు దాంట్లో కావాల్సిందంతా వేసేస్తాము. వేసి తాలింపులో పెట్టి ప్యాకింగ్ చేస్తామండి. 100 గ్రాముల ప్యాకింగ్, పావు కేజీ, అర కేజీ, కేజీలు ప్యాకింగ్ చేస్తామండి. మేము వచ్చేసరికి అప్పుడు 2-3 లక్షలతో స్టార్ట్ చేసామండి. ఫస్ట్లో కొంచెం అప్ అండ్ డౌన్గా ఉండేదండి. ఇది నిలబెట్టుకోవడానికే మాకు 5 ఏళ్ళు 3 మనుషులు కష్టపడాల్సి వచ్చింది. 5 ఏళ్ల తర్వాతే వర్కర్స్ని పెట్టుకున్నాము. నిదానంగా ఈ స్టేజ్కి వచ్చాము. మా కుటుంబంతో పాటు 4 ఉపాధి కల్పించామంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మాకైతే చాలా సంతోషంగా ఉంటుందండి. మేము తినేది కాకుండా 4 ఉపాధి చూపిస్తున్నాం అన్నందుకు. చుట్టుపక్కల లోకల్లో ఉంటాయి, పొరుగురు వెళ్తుంటాయి, ఇతర రాష్ట్రాలు ఉంటాయి, స్టేట్స్కి వెళ్తుంటుంది. క్రీమ్ ఒకటి తయారు చేస్తాము. ఆ క్రీమ్ వచ్చేసేసి ఫారిన్ వెళ్తుంటాయి. అది మాత్రం ఆర్డర్స్ మీద తయారు చేస్తామండి. క్రీమ్ మాత్రం స్టాక్ పెట్టాం మేము. వాళ్ళు ఎప్పుడు కావాలని తయారు చేస్తాం, మేము అప్పుడు తయారు చేసేస్తాం. మాకు ఎక్కువ అర కేజీలు, కేజీలు వెళ్తాయండి. చిన్న చిన్న లోకలు అట్లాంటి చోట అయితే పావు కేజీలు వెళ్తాయి. మా దగ్గరే మేము పెట్టిన కొత్తల్లో కిడ్నీలు పాడైన వాళ్ళు ఇటు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి వారం తీసుకొని వెళ్ళేవాళ్ళు. అందుకే మాకు అంత బాగా తెలుసు. ఇప్పటికి కూడా అట్లాగే వచ్చి తీసుకెళ్తారండి. ఉలవలను సొంతంగా పండించడమే కాకుండా చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ఉలవచారును తయారు చేస్తున్నారు. తయారు చేసిన చారును ఆర్డర్లపై అమ్ముతున్నారు. అంతేకాదు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. మాది ఉలవచారు ఇండస్ట్రీ అండి. 2009లో పెట్టండి. గత 16 సంవత్సరాలు చేస్తున్నామండి. ఇప్పుడు ఉలవచారు కాకుండా మష్రూమ్ ఉలవచారు బిగిన్ చేసామండి. మాది ఇప్పుడు 100లు, పావులు, అరలు, కేజీలు కూడా చేస్తున్నామండి. మాకు ఫారిన్ కంట్రీస్ కూడా ఆర్డర్ వస్తాయండి, పంపిస్తూ ఉన్నామండి. ఇప్పుడు మష్రూమ్ ఉలవచారు బాగా ఇప్పుడు కొత్తగా బిగిన్ చేసామండి. మాకు ఎవరు వచ్చినా ఫోన్ చేసి చెప్తే ఆర్డర్ కొరియర్తో పంపిస్తాండి. నేను ఫారిన్ కంట్రీ 60 దేశాలు పంపిస్తున్నామండి. కేజీ వచ్చి మష్రూమ్ ఉలవచారు వచ్చి కేజీ వచ్చి 360 అండి. మాల ఉలవచారు వచ్చి కేజీ 280 అండి. 100 గ్రాములు వచ్చి 28 రూపాయలు, పావు కిలో 70, అర కిలో వచ్చి 140 రూపాయలు. మష్రూమ్ ఉలవచారైనా మాల ఉలవచారైనా ఆర్గానిక్ ఉలవలతోనే వాడతాము. మేము కర్ణాటక, తమిళనాడు నుంచి ఆర్గానిక్ పంట వేసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మా దగ్గర 10 మంది పని చేస్తున్నారండి. ఉలవలు కేజీ 80 రూపాయలు కొంటున్నామండి. చింతపండు కూడా ఆర్గానిక్ వాడుతున్నామండి. కారం కూడా సొంతగా మిల్లులో ఎండబెట్టి ఆడిచ్చి చేస్తున్నామండి.